హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఫ్రెండ్స్, ఏంటంటే మేము అమ్మవారికి పూజ చేసుకొని ప్రసాదం అయితే చేస్తున్నాము అందరికీ ఇవ్వడానికి. అందుకోసం ఎక్కువ క్వాంటిటీలో లెమన్ రైస్ అయితే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నా. ఆయిల్ వేడైనాక శనగపప్పు, ఉద్దిపప్పు, ఆవాలు, ఇంకా శనగింజలు, కరివేపాకు అయితే వేసుకొని ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మిరపకాయలు ఉంటాయి కదా, దాన్ని మిక్సీకి వేసుకుంటున్నాం అనమాట. ఆయిల్లో బాగా ఫ్రై అయితే బాగుంటుంది. ఇది ఎక్కువ క్వాంటిటీలో కాబట్టి ఇలా ఒక సింగిల్ స్టవ్ మీద చేస్తున్నాము. తర్వాత మనకు కావాల్సినంత ఉప్పు అయితే వేసుకున్నాము. లెమన్ రైస్కి మనం పులుపు ఎక్కువ వేస్తాం కదా, కొంచెం ఉప్పు కూడా ఎక్కువే పడుతుంది. చాలామందికి ఇది తెలిసే ఉంటుంది. ఉప్పు కావాల్సినంత వేసుకొని తర్వాత కొత్తిమీర అయితే వేసుకుంటున్నాము. కొత్తిమీర ఎంత వేసినా కూడా లెమన్ రైస్లో మంచి టేస్ట్ ఉంటుంది. ఎక్కువ క్వాంటిటీలో చేసేటప్పుడు కూడా కొత్తిమీర ఇప్పుడు అవును గైస్, కొత్తిమీర కాస్ట్ పెరిగింది తెలుసా మీకు? ఒక చిన్న కట్టనే 35 రూపీస్ అమ్ముతున్నారు మదనపల్లిలో. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఆయిల్ కొంచెం తక్కువ అయింది అనిపించింది మిరపకాయలు వేసిన తర్వాత. అది అబ్జర్వ్ చేసేసినట్టుంది. అందుకే ఇప్పుడే మేము లెమన్ రైస్ వేసేస్తున్నాము. లాస్ట్లో వేడి అంతా కొంచెం తగ్గిన తర్వాత లెమన్ రైస్ వేసినా బాగుంటుంది. లేదా అన్నంలో డైరెక్ట్గా లెమన్ రైస్ వేసి కలుపుకున్నా కూడా బాగానే ఉంటుంది. తర్వాత కొన్ని ఎండుమిరపకాయలు వేసాము. తర్వాత లెమన్ రైస్కి మామిడికాయ కూడా వేసాము. పసుపు వేస్తున్నాము. ఇప్పుడు మేము మా పెద్దక్కని కూడా చూడండి, ఇద్దరు అక్కలు ఒకే ఫ్రేమ్లో ఉన్నారు. మా ప్రసన్న అక్క, అలాగే మా రేవతి అనమాట, మా పెద్దనాన్న వాళ్ళ పిల్లలు. మా అన్నయ్య కూడా ఉన్నాడు. మేము మొత్తం 5 మంది అనమాట. మా పెద్దనాన్నకి 3, అలాగే మా నాన్నకి నేను, నా తమ్ముడు. కరివేపాకు ఆల్రెడీ స్టార్టింగ్లో వేసాము. మళ్ళీ ఫ్లేవర్ కోసం లాస్ట్లో కూడా కొంచెం పచ్చి కరివేపాకు ఉన్నా కూడా బాగుంటుంది కదా, అందుకోసం అయితే వేసుకున్నాము. ఫైనల్గా మనకి లెమన్ రైస్ అయితే ఇది అయిపోయింది. ఇంకా రైస్లో కలిపేయడమే. రైస్ ఆల్రెడీ అయిపోయిందనమాట. మా రేవతి తీసుకెళ్తుంది బయట. ఇక్కడ చాలా వేడి అయిపోయింది హాల్లో చేసేసరికి. బయట బాగా చల్లగా ఉంటుందని బయట కూర్చొని ఇంకా మా ప్రసన్న అక్క, మా రేవతి, అలాగే భాస్కర్ అన్న ముగ్గురు కలిసి ఇలా రైస్ అయితే కలిపేస్తున్నారు. ఫైనల్గా అమ్మవారికి పూజ చేసిన తర్వాత ప్రసాదం పంచడానికి లెమన్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇదొకటే కాకుండా ఇంకా 2 ప్రసాదాలు అయితే చేసాము. నెక్స్ట్ వీడియోలో పూజ ఎలా జరిగిందో కూడా చూపిస్తాను ఫ్రెండ్స్.